హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ క్రిస్పీ క్యాబేజ్ పకోడాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. అందుకోసం నేను 250 గ్రామ్స్ క్యాబేజ్ని తీసుకున్నానండి. ఈ క్యాబేజ్ని సన్నగా ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా తరుక్కోవాలి. ఈ విధంగా తురుము పెట్టుకున్న క్యాబేజ్ను ఒక బౌల్లోకి పెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 కప్ శనగపిండి తీసుకుంటున్నానండి. తర్వాత 1/2 కప్ బియ్యపిండి వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిసేటట్లు కలుపుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా 5 to 6 minutes కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల స్మూత్ పేస్ట్లా తయారవుతుందన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోండి మంచిగా చూసుకుంటూ. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు చూసుకోండి పిండిని. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం తురుము వేసుకోవాలండి. 2 to 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. 4 లేదా 5 కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను 1/2 కప్పు కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర ఎక్కువైనా పర్లేదు, హెల్త్కి మంచిది కాబట్టి. ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోండి ఒకసారి. తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తురుమును వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, క్యాబేజ్ తురుము పకోడీలు వేయడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా వేడైన తర్వాత పకోడీలు కొంచెంగా స్పూన్తో వేసేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే వెంటనే కలర్ వచ్చేస్తుంది, కానీ క్యాబేజ్ అనేది అంతగా ఫ్రై అవ్వదన్నమాట. చూడండి, ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. బయటికి తీసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం ముందుగానే తీసేసుకోండి. మొత్తం తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా అదే విధంగా పకోడీలుగా వేసుకోవాలి. క్యాబేజ్ని ఇష్టపడని వాళ్ళు
ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ క్యాబేజ్ పకోడీలు క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. అంతేనండి, టేస్టీ క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.